అక్కడ తమ్ముడు దగ్గర ఉంటుంది కదా మన ఫోను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో అయితే మా ఇంటి వినాయక చవితిని నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో అనేది మీతో వన్స్ షేర్ చేసుకుంటానండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసుంటే నేను పెట్టే కంటెంట్ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వినాయక చవితి అంటేనే వర్షం. వినాయకుడు పైనుంచి వచ్చేటప్పుడు వర్షాన్ని పట్టుకొని మరీ వస్తాడండి. సో ఈ వినాయక చవితి కూడా విపరీతమైన వర్షం. ఈ వర్షం వల్ల నాకు బయట ముగ్గు పెట్టుకోవడానికి కూడా అస్సలు కుదరలేదు. ఆ చాక్ పీస్తో పెట్టిన ముగ్గు కూడా అస్సలు ఉండలేదండి. ఒక గంట లోపు మళ్ళీ వర్షం వెళ్తురంతా మాకు బాల్కనీకి అంటే కారిడార్ వైపు కొట్టేస్తుంది. సో అది కూడా పాడైంది. ఇంకేం చేయలేం కదా, అందుకే ఇంకా ముగ్గు పిండితో అయితే పెట్టలేదు. ఇంకా ఇంత వర్షంలో ముగ్గు పిండితో ముగ్గు పెడితే ఇంకుందా? పిల్లలు పైగా కిందకి పైకి తిరుగుతూనే ఉంటారు. హాలిడే ఇస్తే చాలు వాళ్ళ ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు కదా. అందుకని నేను కూడా ఇంకెక్కువ శ్రమ తీసుకోకుండా జస్ట్ చాక్ పీస్తో సింపుల్గా ముగ్గు పెట్టేసి అయితే అలా ఒక బౌల్తో అలా ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. మార్నింగే లేచాక ఇవన్నీ చేసుకున్నానండి. ఎందుకంటే ముందు రోజు అయితే మేము వినాయక స్వామిది ఐడల్ తెద్దామని బయటికి వెళ్ళి వర్షానికి దొరికేసాము. 10:30కి ఫుల్ తడిచిపోయి వచ్చేసాం. ఇంక ఇంట్లో పిల్లలు ఉన్నారు, భయపడతారు అనేసి అయితే వచ్చేసాం. ఎంత వర్షమో తెలియదు. ముందు రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే వినాయక చవితి సాయంత్రం వరకు పడుతూనే ఉంది కంటిన్యూస్గా. కొన్ని ప్లేసెస్లో అయితే వాటర్ వలన ఫుల్గా అంటే మునిగిపోయాయి అనమాట. సెల్లర్లో కూడా వాటర్ వచ్చేసింది. అండ్ ఇదైతే నేను చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రాఫ్ట్ అండి. చాలా సింపుల్, బట్ నేను మీతో ఇది షేర్ చేయలేదు. ఎందుకంటే ఇది నేను ఎప్పుడో ఈ ఇంటికి వచ్చిన కొత్తలో చేసుకున్నాను అనమాట. జస్ట్ థర్మాకోల్ షీట్ పైన వినాయక స్వామి బార్డర్ని డ్రా చేసేసి దాన్ని కట్ చేసేసి ఇలా కలర్స్ వేసేసి దానిపైన ఇలా కుందన్స్తో, మిరర్స్తో, మోతీస్తో డెకరేట్ చేసుకున్నాను. దాన్నే తెచ్చి ఇక్కడ పెట్టి దానికి మధ్యలో ఒక డెకరేటివ్ లీఫ్ ఉంటుందండి. అది ఓన్లీ డెకరేషన్కే వాడతారు. ఆ లీఫ్ని అయితే పెట్టుకున్నాను. అండ్ దాని నెక్స్ట్ ఏంటంటే మొన్న వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్గా అమ్మవారిలా చేసి పెట్టాను. అమ్మవారు కాదు, జస్ట్ ఒక డెకరేషన్ అండి, అంతే. సో నేను ఏమనుకున్నా అంటే సరే తీయొద్దులే, ఇంకా అలా ఉంచేద్దాం. ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి పెద్దగా గ్యాప్ ఏమీ లేదు కదా అనేసి అయితే అలా ఉంచేసాను. అండ్ మనకు తెలిసిందే కదా, పిల్లలు ప్రీ ప్రైమరీ నుంచి 5th క్లాస్ వరకు ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు వాళ్ళతో ఒక మంచి క్రాఫ్ట్ అయితే చేపిస్తారు. అలాగే మా అబ్బాయి కూడా చేయించారు. వాడి ఇంటి దగ్గర నుంచి ఈ రావాకులను పట్టుకొని వెళ్ళి స్కూల్లోనే చేశాడండి. నిజంగానే చాలా బాగా చేశాడు పాపం వాడు. అంటే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఏ లీఫ్ని ఎక్కడ పెట్టాలి అలా అనేసి. ఇంకా మార్నింగ్ లేచాక ఇల్లంతా క్లీన్ చేసుకొని తుడుచుకొని అంత సర్దుకొని, తెలిసిందే కదా మనకి ఎంత పండగలు రాని ఏం రాని మన పని మాత్రం మనదే. సో అవన్నీ అయిపోయాక కొంచెం టీ పెట్టుకొని ఈ చల్లగా ఉండే క్లైమేట్లో టీ తాగపోతే ఇంకంతే సంగతి. అస్సలు పని చేయడానికి అయితే మనసు ఒప్పదండి. కొంచెం టీ తాగైతే ఇంకా నేను పని స్టార్ట్ చేశాను. ఫ్రెష్ అప్ అయిపోయి మా కిచెన్ని ఎందుకో ఈ సైడ్ అంతా నేను ఇంత నీట్గానే ఉంచుకుంటాను. ఎందుకంటే వీటిని చూస్తే నాకు ఇంకా అంటే వర్క్ చేసేటప్పుడు నాకు పెద్దగా ఇబ్బంది ఉండదండి కిచెన్లో ఉండాలంటేనో, లేకుండా చిరాగ్గా ఉంటుందన్నమాట. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే మా పిల్లల కోసమని టిఫిన్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి టిఫిన్ అయితే చేసేస్తే బెస్ట్ కదా. మనకి ఎలానో పూజ అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది. అండ్ నేను మా వారైతే పూజ అయినంత వరకు ఏం తినాం, జస్ట్ టీ తాగుతామంతే. బట్ పిల్లల్ని అలా ఏం పెట్టకుండా ఉండడం అయితే కరెక్ట్ కాదు కదా. అందుకని వాళ్ళకైతే ఫస్ట్ ఇడ్లీ పెట్టేశాను. అండ్ దాని నెక్స్ట్ నేనైతే ప్రసాదానికైతే రెడీ చేస్తున్నానండి. ప్రసాదం అంటే సింపుల్గానే ఒకే ఒక ఉండ్రాలు చేశాను. నేను ఇంకా కుడుములు ఇవి ఏం చేయలేదండి, సింపుల్గా ఉండ్రాలే చేసి పెట్టేశాను. ఎందుకంటే ఎక్కువ ప్రసాదాలు చేస్తే అది మిగిలిపోతుంది,
ఉన్నోళ్ళమే నలుగురం కొద్దిగా చేద్దామంటే కుదరట్లేదు. అండ్ నేను అంతా అంటే పని కూడా ఇంకా చేయలేకపోతున్నానులేండి, నాకు ఓపిక కూడా ఉండట్లేదు, చాలా పనులు అవుతున్నాయి ఇంట్లో. అండ్ ఈ ప్రసాదం కూడా చాలా సింపుల్ అండి. నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు, దొడ్డమ్మ, మమ్మీ అందరు ఇదే ప్రసాదం చేస్తారు. అందుకే నేను కూడా ఉండ్రాలు చేసేసాను. అండ్ మేము ఎలా చేస్తాం ఉండ్రాలు అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో. ఫస్ట్ అయితే కందిపప్పు మనకి ఎంత కావాల్సి వస్తుందో అంత కందిపప్పుని కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చేసి, దాని తర్వాత దాన్ని తీసేసి బాగా స్మాష్ చేసేసి దాంట్లో బెల్లం వాటర్ వేసేసి అయితే స్టవ్ మీద పెట్టేయాలండి. చిటికెడు ఉప్పు వేస్తే చాలు, జస్ట్ టేస్ట్ కోసం. అండ్ ఇలాచీ పౌడర్ వేసినా సరే బాగానే ఉంటుంది. దాని నెక్స్ట్ ఏంటంటే బెల్లం నీళ్ళు బాగా మరిగించేసి అవి మరిగేటప్పుడు కొంచెం రైస్ పౌడర్ ఉంటుంది కదా, ఆ రైస్ వరిపిండిని వేసేసి కలిపేయాలన్నమాట, అంతే. దాని తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు దాన్ని ఉండరాల్లో చుట్టేసి ఆ పప్పులో వేసేసి ఇంకో 10 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు అంతేనండి, అలా సిమ్లో పెట్టి ఉంచితే అదే బాగా బాయిల్ అవుతుంది. అండ్ మేము చేసే ప్రసాదం అయితే ఉండరాలు ఇట్లానే చేస్తాము. హైలో పెట్టిస్తే అది బియ్యంతో చేసిన ఉండరాలు కదా, అంటుకుపోతుందండి అడుక్కి, అందుకనే సిమ్లో పెట్టేసి అయితే చేయాలి. అండ్ నా ప్రసాదం ఇంకా అవుతూనే ఉంది. మిగతా పనులకి నేను ఇంకా ప్రిపేర్ అయిపోతా ఉన్నాను. ఇంకా ప్రసాదంతో నాకు ఇంకా పని లేదు. అది సిమ్లో పెట్టేస్తాను కదా, ఇంకొక 5 నిమిషాలకి 2 నిమిషాలకి వచ్చి కదుపుకుంటే చాలు. నేను భగవాన్ రూమ్కి బయట వైపు ఒక 2 కలసాలు అయితే కంపల్సరీగా ఎవ్రీడే పెట్టుకుంటాను. అండ్ ఇంటి ముందైతే ఒక కలసం పెట్టుకుంటానండి. ఫెస్టివల్స్ టైంలో అయితే కొంచెం నీట్గా చేసి అయితే పెడతాను. ఎవ్రీడే చేంజ్ చేస్తూనే ఉంటానులేండి. ఈ వర్షం తగ్గుతుందంటే ఇప్పటికి కూడా తగ్గలేదు. నేను చేస్తూనే ఉన్నాను. మా వాడు ఇంకా భగవాన్ రూమ్లోకి వెళ్ళిపోయి మంత్రాలు స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా అక్కడ నుంచి అయితే మా అబ్బాయిని లేపేసి ఇంకా నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేయడం అనేది నేనేమీ వీడియో తీయలేదు, ఎందుకంటే లేట్ అయిపోతా ఉంది అనేసి నేను ఇంకా తొందరగానే పూజ చేసేసుకొని ఇలా భగవాన్ రూమ్కి ముందు వైపు ఇలా అమ్మవారి పాదాల్లో పెట్టి చుట్టుపక్కల ఒక గార్లైన్ లాంటిది అయితే పెట్టేశాను. ఈ సన్నజాజులు అయితే పెట్టాను. మా వెంకన్న స్వామికి, శివయ్యకి ఎంత ముద్దుగా బుజ్జుగా ఉన్నారు, అసలు చెప్పలేను. చాలా క్యూట్గా అందంగా ఉన్నారు. కొన్ని విగ్రహాలు చూస్తే చాలండి, చాలా అంటే అట్రాక్ట్ చేసేస్తాయి అనమాట మనల్ని. మా ఇంట్లో ఉండే కొద్ది మాత్రాన 5-6 విగ్రహాలు అట్లానే ఉంటాయి. సో ఫస్ట్ అయితే రెగ్యులర్ దీపం కంపల్సరీ కదా, ఎన్ని పూజలు వచ్చినా ఎన్ని ఉన్నా సరే, ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా కంపల్సరీగా ఇక్కడ ఫస్ట్ పెట్టాల్సిందే దీపం అండ్ ప్రసాదం. అక్కడ నుంచి లేకపోతే మా అబ్బాయి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాడు. నేను హాల్లో పూజ చేస్తున్నాను, భగవాన్ రూమ్లో మరీ ఇరుగ్గా ఉంటుంది అనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చదవడం స్టార్ట్ చేశాడు. నేను కూడా వినాయక చవితి చేసుకుంటాను అని. సరేలే చిన్నపిల్లాడు కదా అనేసి ఇంక ఊరుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఎక్కువగాను వినాయక చవితికిను కృష్ణాష్టమి ఎక్కువ ఇష్టపడతారు, వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని ఆ ఫెస్టివల్స్లో. నేను అందుకనే ఇంకా వాళ్ళని ఏం అనలేదులేండి. సరేనా నాన్న, నీకు ఎలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యు అని అయితే చెప్పేశాను. అండ్ పూజ అయితే నాకు తెలిసే విధంగా అయితే చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే వెండి ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నీట్గా కడిగేసి రావి ఆకులు పెట్టుకొని దానిపైన వరిపిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకుమ అక్షింతాలు వేసి స్వామివారిని అయితే కూర్చొని పెట్టాను. అండ్ పూలమాల కూడా నేనే కట్టుకున్నాను. ఈసారి అయితే ఫ్రూట్స్ ఏమీ కొనడానికి అవ్వలేదు, ఎందుకంటే వర్షం ఏమైనా గ్యాప్ ఇస్తే కదండి ఏమైనా కొందాము అనడానికైనా సరే, అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఇంకా అందుకే ఇంకా సర్లే ఉన్న దాంతోనే నీట్గా చేసుకుందాము, ఎందుకులే అన్ని కొనేయడం అనేసి అయితే ఇంకా ఊరుకున్నాను. స్వామివారిని అలా పెట్టేశాక మనం ఎంత పెద్ద విగ్రహం పెట్టినా సరే పసుపు వినాయకుడు అయితే కంపల్సరీ కదా. అండ్ వెండి వినాయకుడు మా ఇంట్లో చిన్నది ఉన్నదిలేండి. సో వెండి వినాయకుడికి పసుపు వినాయకుడికి నేను పూజ చేసుకున్నాను. ఇప్పుడే కాదులేండి, నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చేస్తుండేవారు కదా, నాకు అదే అలవాటు అనమాట. ఎంత పెద్ద విగ్రహం పెట్టినా సరే పసుపు వినాయకుడికి అయితే మాత్రం కంపల్సరీగా అయితే పూజ చేస్తాము. నా పూజ అంతా పసుపు వినాయకుడికేనండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పూజ అంతా నందూరి గారు PDF ఇస్తారు కదా, అది ఓపెన్ చేసేసి మా వారు చదువుతుంటే నేనైతే ఇంకా పూజ చేస్తూ ఉన్నాను. ఇంకా అంతా అయిపోయాక ఏకహారతితో ఇలా దీపాలు కూడా పెట్టేస్తున్నాను. చాలా సింపుల్గానే చేసుకున్నానండి, అంత హడావిడైతే ఏం పడలేదు. ఎందుకంటే ఓపిక కూడా ఉండట్లేదు, సంవత్సరం గడుస్తూ ఉంటే ఏంటంటే మనకి ఇయర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కదా, అందుకని పూజకి ఎప్పుడు రెడీ అవుదామన్నా సరే అస్సలు కుదరదండి. పనులు చేసేటప్పటికే టైం అయిపోతుంది, ఇంకా మనం రెడీ అయ్యి ఎప్పుడు కూర్చుంటాంలే, పూజ అనేది కంపల్సరీ కదా అని అనేసుకొని నేను ఇంకా అలా ఏ డ్రెస్ అయితే ఫ్రెష్ అప్ అయ్యాక ఏ డ్రెస్ అయితే వేసుకున్నానో దాంతో ఇంకా పూజ చేసుకున్నాను. సింపుల్గా ఉండ్రాలే చేసుకున్నాను.
ఎక్కువ ఇది కూడా ఎక్కువ ప్రసాదాలు నైవేద్యాలు అయితే ఏం చేయలేదు. అండ్ మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని పెడతారండి. యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాం కానీ మధ్యాహ్నం పూట కుదరలేదు, నైట్ వెళ్ళాం. లక్కీగా నాకు ముందు రోజు మందారం మొగ్గలు దొరికాయి, మా అపార్ట్మెంట్ ముందే ఉంటుందిలేండి. సో అవి తీసుకుని అయితే నీట్గా పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకోవడం అనేది నేను ఎప్పుడు కూడా వీడియో తీయను, ఎందుకంటే కాన్సన్ట్రేట్ చేయలేను అని. బట్ పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది నిజంగా అండి. మనసుకి చాలా హ్యాపీగా అనిపించేసింది. అసలు కొంచెం మనకి కష్టమే కానీ, అంటే పూజకి కష్టం అంటున్నాం ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ కష్టమేనండి మనలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఇల్లు, పిల్లలు, వంటలు, టిఫిన్లు, పూజలు అని అంటే ఓపిక ఉండదండి. ఎందుకంటే అందరి బాడీ ఒకలా ఉండదు కదా, అందుకనమాట. 1 year బిఫోర్ అయితే నేను విపరీతంగా పూజలు చేసేదాన్ని. 5 రకాలు 9 రకాలు వంటలు కూడా చేసేదాన్ని. బట్ ఇంకా అన్నీ తగ్గించాను అనమాట. ఇంకా మా వారికి సాయంత్రం పూటైనా వెళ్ళి కొంచెం స్వీట్ కార్న్, జొన్న ఉంటుందిగా, అది స్వీట్ కార్న్స్ లేవు, అండ్ మిగతా కూడా ఏవో 2-3 ఫ్రూట్స్ అంటే వెళ్ళారు. పాపం ఇక్కడ ఇవన్నీ పత్రులన్నీ ముందు రోజు పల్లెటూరు నుంచి తెచ్చి అమ్ముతారండి. వాళ్ళందరూ పాపం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. చూసారా, అరటి పిల్లలు కూడా అలానే వదిలేసి వెళ్ళిపోయారు. వర్షం అస్సలు ఆగదండి, చంటి పిల్లల్ని పట్టుకొని వచ్చేస్తారండి ముందు రోజే. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుంది ఆ టైంలోనే కదా. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఇలానే పట్టుకుందండి వర్షం ముందు రోజు, అండ్ ఈసారి కూడా ఇలానే పట్టుకుంది. వాళ్ళని చూస్తే జాలు అనిపించింది పాపం. వాళ్ళు నైట్ కూడా అక్కడే ఉండిపోయారండి. నెక్స్ట్ డే అయినా అట్లీస్ట్ వచ్చి కొనుక్కుంటారు అని. అసలు నెక్స్ట్ డే కూడా వర్షం అస్సలు తగ్గలేదు. అందుకని ఇంకా రోడ్ల మీద వదిలేసి పాపం వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ అయ్యింది, నేను కొంచెం రెడీ అయ్యాను అనమాట. నార్మల్గా రెడీ అయ్యి మళ్ళీ పొద్దున్న స్వామివారికి ఉండ్రాలు పెట్టాను కదా, సాయంత్రం కొమ్ము శనగలు నానబెట్టేసి ఇట్లా పోపు వేసుకున్నాను. కొంచెం ఏవో మా వారు స్వీట్స్ తెస్తే ఆ స్వీట్ని కూడా ఇంకా నైవేద్యంగా పెట్టుకున్నాను. చాగంటి గారు ఏదో ఒక షార్ట్లో పెట్టారండి, దోసకాయ కంపల్సరీగా వినాయక చవితి రోజు పెట్టుకుంటే చాలా మంచిది అనేసి. సో అది కూడా తెప్పించాను అనమాట సాయంత్రమే, ఎందుకంటే కొంచెం తెరిపించింది. పొద్దున్నైతే అసలు ప్రసక్తే లేదు. అండ్ నేను తులసమ్మ దగ్గర అగరబత్తి వెలిగించేస్తాను అండ్ ఫ్లవర్ పెట్టేస్తాను ఎవ్రీడే. బట్ దీపం ఎవ్రీడే నేను పెట్టనండి, కానీ పండుగలు వస్తే మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటాను. బట్ వినాయక చవితికి నాకు పొద్దున్న అసలు పెట్టడానికి అవ్వలేదు, వర్షం పడుతూనే ఉంది. దీపం కొండెక్కిపోతుందని పెట్టలేదు. సాయంత్రానికి కొంచెం వర్షం తగ్గింది, అందుకనే ఇంకా ఇంట్లో సాయంత్రం అయ్యాక ఇంట్లో దీపం పెట్టేసుకున్నాక బయట కూడా తులసమ్మ దగ్గర కూడా ఇట్లా ఇంకా దీపం పెట్టుకున్నాను. లేకపోతే లేదు, ఉంటే మాత్రం కంపల్సరీగా కదా పెట్టుకుంటే మంచిది. ఇంకా ఈవినింగ్ నేనే అంటే యూట్యూబ్లో కొన్ని శ్లోకాస్ ఇవన్నీ వస్తాయి కదా గణపయ్యవి, అవి ప్లే చేసేసుకొని ఇంకా పూజ అంటే ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసుకున్నాను. అండ్ వినాయకుడిని కూడా మేము ఇదే రోజే కదిపేసి, అంటే మాకు అపార్ట్మెంట్లో పెద్ద వినాయకుడిని పెడతారు కదా, అక్కడ పెట్టేస్తామండి. కొంతమందివి కొన్ని లెక్కలు ఉంటాయి, కొంతమంది ఏంటంటే ఒక రోజు నిద్ర చేయించి నెక్స్ట్ డే అంటే సెకండ్ డే తీసేస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే డే అంతా ఉంచేస్తే అదే వాళ్ళకి డే లెక్కగా తీసేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి ఏంటి అలవాటు అంటే తీస్తే ఫస్ట్ డే సాయంత్రం కదిపేయాలి, లేకపోతే 3వ రోజు శుక్రవారం కదపాలి అని. బట్ 3 రోజులు ఉంచితే శుక్రవారం పడుతుంది, ఆ రోజు తీయరు కదా మనకు సెంటిమెంట్. పోనీ సండే తీద్దామంటే మనకి లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదండి, ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియక ఇంకా నేను ఆ రోజే మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకొని ఒక 8 o'clock అలా కొంచెం కదిపేసి కింద అపార్ట్మెంట్ దగ్గర అయితే పెట్టేశాను. అంతే, ఈ 9 రోజులు 11 రోజులు కొంచెం పూజలు అందుకొని వెళ్తారు స్వామివారు అనేసి ఇంకా అక్కడే పెట్టేయమన్నాను. మా వారు అన్నారు నేను వాటర్లో అనిపిస్తున్నాను, కానీ నేనే ఇంకా వద్దన్నాను అనమాట. నాకు తెలిసినంతలో ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి. పొద్దున్న సాయంత్రం హారతి ఇచ్చేసాను. ఇంకా హారతి ఇచ్చేసాక కాసేపు ఆగి ఒక 1.5 hour అలా ఉండి 8 o'clock అలా కదిపేసి కింద అయితే పెట్టేయమన్నాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది. నాకు తెలిసి నేను ఏదైతే మిస్టేక్ చేయలేదు, మేబీ ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మాత్రం చెప్పండి, నేను కొంచెం దాన్ని సరిదిద్దుకుంటాను. తప్పేమీ లేదు కదా, ఎందుకంటే నేనేమి పూజలు విపరీతమైన పూజలు చేసే ఫ్యామిలీస్ నుంచి ఏమీ పుట్టలేదు. మా పేరెంట్స్ కూడా వాళ్ళని చూసే నేర్చుకున్నారు, అండ్ నేనైతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. యూట్యూబ్లో కూడా ఎవరు పెడితే వాళ్ళవి నేను చూడనండి. నాకు తెలిసిన ఒకే ఒకతను నందూరి గారు, నేను అతన్నే ఫాలో అవుతుంటాను. ఒక్కొక్కరిని ఫాలో అవుతారు కదా, అలా
సో నేను అతన్ని ఫాలో అవుతాను. ఏ పూజ చేసినా సరే అతను PDF ఇస్తారు కదా తెలుగులో, అది నేను ప్రింట్ తెచ్చుకొని చదువుకుంటాను అనమాట. సో ఫైనల్గా మా ఇంటి గణపయ్య బొజ్జ గణపయ్య పూజ ఇలా జరిగింది. మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా నాకు వన్స్ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.